సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సంస్థ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. డాక్టర్ నమ్రత 5 జీవితాలతో చెలగాడమాడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ 5 ఎవరు? వారిని ఎలా మోసం చేసింది? ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆ శిశువును తమ బిడ్డే అనుకున్న ఆ తల్లిదండ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ ఆనందం ఆవిరైంది. ఆ బిడ్డ తమ నెత్తురు పంచుకొని పుట్టిన బిడ్డ కాదని వారికి తెలిసింది. దీంతో ఆ బిడ్డను వారు తమకు వద్దని అనుకున్నారు. మరోవైపు బిడ్డకు కన్నవారుగా తేలిన ఓ జంటేమో కటకటాల పాలైంది. దీంతో 2 నెలల పసిగుడ్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ఆ దంపతులకు ఇటు కన్నవారికి దూరమై ఆ బిడ్డ ఓ అనాథగా శిశువిహార్కు పరిమితమైంది. సరోగసి పేరుతో అక్రమాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఇలా 5 జీవితాలతో చెలగాటమాడింది. సరోగసి ద్వారా బిడ్డను అందజేస్తామని రాజస్థాన్కు చెందిన దంపతులకు హామీ ఇచ్చిన నమ్రత అస్సాంకు చెందిన దంపతులు మహమ్మద్ అలీ ఆదిక్, నజరీం బేగంకు పుట్టిన బిడ్డను వారి నుంచి 90,000 రూపాయలు తీసుకుని ఆ బిడ్డ సరోగసి ద్వారా జన్మించిన బిడ్డగా నమ్మించి పిల్లలు లేని దంపతులకు అంటగట్టింది. ప్రతిగా ఆ దంపతుల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే తమ బిడ్డ అని నిరూపించుకోవడానికి DNA పరీక్షల తాలూకు ధ్రువపత్రాలను నమ్రత ఇవ్వకపోవడంతో అనుమానించిన ఆ దంపతులు DNA పరీక్షలు చేయించగా ఆ శిశువు తమ బిడ్డ కాదని తేలిపోయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సృష్టి ఫెర్టిలిటీలో జరుగుతున్న మోసాల గుట్టు బట్టబయలైంది. గోపాలపురం పోలీసులు డాక్టర్ నమ్రతను ఆమె కుమారుడు జయంత్ కృష్ణను అరెస్ట్ చేశారు. వీరితో పాటు బిడ్డను అమ్మిన నస్రీమా బేగం, మహమ్మద్ అలీ ఆదిక్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే కన్న తల్లిదండ్రులు దూరమై పెంచుకుంటున్న తల్లిదండ్రులు వదిలివేయడంతో శిశువిహార్కు చేరిన ఆ బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కన్నవాళ్లు జైలు నుంచి బయటకొచ్చేవారికి వారి బాబును అప్పగిస్తారా, లేక ఒకవేళ వారు నిరాకరిస్తే ఆ చిన్నారిని శిశువిహార్లోనే ఉంచుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. పుట్టిన వెంటనే పొత్తిళ్లలోని బిడ్డను అమ్ముకున్న దంపతులకు ఆ బిడ్డను అప్పగించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆ బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. నేడో రేపు నమ్రతతో పాటు ఆ బిడ్డ తల్లిదండ్రులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. సృష్టి సంతాన సాఫల్య కేంద్రం బాగోగులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గోపాలపురం పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రత చేస్తున్న దందాలో 2 కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలపై 5 ఏళ్ల క్రితమే పలు కేసులు నమోదయ్యాయి. సోదాలు చేసిన వైద్యాధికారులు, పోలీసులు ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆమె లైసెన్స్ను రద్దు చేశారు. అప్పటికే ఆమె ఏపీలో, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బ్రాంచుల నుంచి సరోగసి, టెస్ట్ ట్యూబ్ బేబీ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైఫ్ అండ్ హస్బెండ్ పోతున్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి దాంతో మాత్రమే చేస్తారు. కాకపోతే ఇన్ 2023 ఇప్పుడు పిల్లలు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరికైనా ఓన్ ఒక వైఫ్కు ఎగ్ ఉందనుకో, ఒకవేళ హస్బెండ్ లోపల స్పర్మ్స్ లేవు అనుకుంటే స్పర్మ్ డోనర్ నుంచి తీసుకోవచ్చు అనేది గవర్నమెంట్ 2023లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దానికి విల్ఫుల్ అనేది ఉంటుంది దాన్ని బట్టి. అలాగే హస్బెండ్ స్పర్మ్స్ బాగున్నాయి, ఎగ్ వైఫ్లో సరిగ్గా లేదనుకుంటే వాళ్ళు ఒకవేళ ఈ కపుల్ ఇద్దరు ఒప్పుకుంటే ఆ ఎగ్ కూడా డొనేషన్ అనేది దీనికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అది సరోగసి యాక్ట్లో కూడా 2023 నుంచి పెట్టడం అనేది జరిగింది. సికింద్రాబాద్ కేంద్రం మూతపడిన తర్వాత కొద్ది విరామం ఇచ్చిన నమ్రత మరో డాక్టర్ పేరుతో లైసెన్స్ పొందింది.
అప్పట్నుంచి తన ఇంటినే కేంద్రంగా మార్చేసి సంజయ్, నందిని అనే ఇద్దరిని సహాయకులుగా నియమించుకుంది డాక్టర్ నమ్రత. వారి ఆధ్వర్యంలో ఈ అక్రమ దందాను నమ్రత తిరిగి కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల సరోగసీ మోసం వెలుగులోకి వచ్చాక సంజయ్, నందిని పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. వారు దొరికితే ఇప్పటి వరకు ఎంతమందికి టెస్ట్ ట్యూబ్ బేబీలను అందించారు, సరోగసీ ద్వారా ఎంతమందికి సంతానాన్ని అందించారు అనే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.